అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన మాట వాస్తవము, సంపద సృష్టించుకుంటున్న మాట కూడా వాస్తవమే. అది కేవలం నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, నారా భువనేశ్వరి గారికి, వారి కోడలు గారికి మరియు వారి మనవడికి సంబంధించిన ఆస్తుపాస్తులని చక్కగా సంపద సృష్టించుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నోట్లో మట్టి కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మీరు గమనిస్తే ఈ రాష్ట్రంలో రియల్టర్స్ పూర్తిగా బజార్న పడ్డారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వేల కొద్దీ సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ నాడు నేడు పేరుతో స్కూళ్ళ భవనాల ఆధునీకరణ కార్యక్రమాలు జరిగినాయి. వేల కొద్దీ రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలు జరిగినాయి. వేల కొద్దీ విలేజ్ క్లినిక్లు నిర్మాణాలు జరిగినాయి. తద్వారా తాపిపని మేస్త్రులకు, సిమెంటు పరిశ్రమలకు, ఇసుకకు ఎక్కడ కూడా కొరత లేకుండా ఆనాటి ప్రభుత్వం గ్రామాలలో అద్భుతమైన అభివృద్ధిని చేయటం ద్వారా కూలీలకు, మేస్త్రులకు, ఆ కాంట్రాక్టర్లకు సంపూర్ణమైన న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పని కల్పించాడు.